విద్యార్థులను రక్షించాల్సిన ఉపాధ్యాయుడే లైంగిక వేధింపులకు పాల్పడటం, సమాజం తలదించుకునేలా చేయటం ఆ కీచక టీచర్ చేసిన పని. సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని వెరిటాస్ సైనిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో యమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9th క్లాస్ చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు టీచర్స్ డే కోసం క్లాస్ రూమ్ అలంకరణ పేరుతో సెప్టెంబర్ 4న సాయంత్రం వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ధైర్యంగా ప్రిన్సిపల్కు చెప్పిన విద్యార్థిని రక్షించాల్సిన ప్రిన్సిపల్ బదులుగా ఇది బయట పెడితే రెట్టీసి ఇస్తాను, నీ చదువు ఆగిపోతుందంటూ బెదిరింపులకు దిగాడు. బాధిత విద్యార్థిని పేరెంట్స్కు లేఖ రాయటంతో ఆ కీచక టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, నిజంగా దారుణమైన సంఘటన. నిజంగా స్టూడెంట్స్ అంటే అమ్మాయిల్ని స్కూల్కి పంపించాలంటే భయం వేసే రకంగా ప్రస్తుతం ఉన్న సంఘటనలు చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఏం చెప్తుంది ఆ స్కూల్ యాజమాన్యం? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది దారుణమైన ఘటన జరిగిందని చెప్పొచ్చు. టీచర్స్ డే రోజే ఒక టీచర్ 9th క్లాస్ అమ్మాయితో అగత్యం పడడం అన్నది పూర్తిగా సభ్య సమాజం తలదించుకునే విధంగా జరుగుతుంది చెప్పొచ్చు. ఎందుకంటే అది పైగా సైనిక్ స్కూల్. అది అంటే విద్యార్థులందరినీ కూడా దేశ సైన్యాని కోసం రెడీ చేసి ఒక సైనిక్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థినిపై టీచర్స్ డే సందర్భంగా రూమ్ లో అలంకరణ చేద్దామని పిలిచి అమ్మాయిపై అగత్యం చేయడం అనేది దారుణ ఘటనగా చోటు చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 9వ తారీఖు నాడు జరిగిన ఈ ఘటనను పూర్తిగా గోప్యంగా ఉంచారు. యాజమాన్యం పూర్తిగా గోప్యంగా ఉంచి ఎవరికి కూడా తెలియకుండా పైగా విద్యార్థులను బెదిరింపులకు పాల్పడే ప్రయత్నించారు. ఈ విషయాన్ని బయట ఎవరికని చెప్తే ఖచ్చితంగా స్కూల్ నుంచి రెడ్డీసీకి పంపిస్తాం, జీవితంలో ఎక్కడ కూడా స్కూల్లో మరో స్కూల్లో చదవకుండా చేస్తామని చెప్పి బెదిరించిన పరిస్థితి కనబడి. అయితే అమ్మాయి తనకు జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పడం కోసం కూడా ఇబ్బంది పడిన నేపథ్యంలో పేరెంట్స్ వెంటనే తమ కూతుర్ని చూడడం కోసం వచ్చిన సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులకు ఒక వైట్ పేపర్ మీద జరిగిన ఘటన పూర్తిగా రాసిచ్చిన పరిస్థితి కనబడింది. ఎందుకంటే తన పైన జరిగిన అఘాయిత్యాన్ని తన తల్లిదండ్రులకు చెప్పుకోలేని విధంగా ఉన్న నేపథ్యంలో ఏం జరిగిందన్న విషయాన్ని పూర్తిగా తల్లిదండ్రులకు చెప్పిన వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు యాజమాన్యం కాంప్రమైజ్ కండి, ఎందుకు ఇట్లాంటి విషయాలు అమ్మాయి జీవితం పాడవుతుందని చెప్పని తల్లిదండ్రులను కూడా బెదిరించే పరిస్థితి పడింది. కానీ వాళ్ళు వెంటనే ధైర్యంగా ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ములుగు పోలీసులు 2 రోజులు విచారణ అనంతరం ప్రణయ్ అనే టీచర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. అయితే ఇందులో కూడా పూర్తిగా పోలీసులు గోప్యం పాటించారని చెప్పొచ్చు. ఎందుకంటే గత 2 రోజులుగా ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా బయటకు ఎక్కడ పొక్కనివ్వకుండా అర్ధరాత్రి పూట ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ పంపిన ఘటన జరిగింది. మొత్తంగా కనుక చూస్తే ఈ రోజు వెలుగులోకి రావడంతో హడావిడిగా చేస్తూ మళ్ళీ స్కూల్లో ఒకసారి విచారణ చేపట్టడం కోసం కూడా ములుగు పోలీసులు స్కూల్ కూడా వచ్చి వచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఆల్ రైట్ విష్ణు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.